ఈటీవీ సంతూర్ జుమ్మందినాదం కార్యక్రమం చూస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ కార్యక్రమానికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాను. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో జుమ్మందినాదం 4వ వారం 4 దశాబ్దాల వారి నిరంతర కృషికి, నిర్విరామమైనటువంటి ప్రతిభా వ్యుత్పత్తికి, ఎనలేని కీర్తికి, వాటి వెనకాలన్నటువంటి అనుభవాలకి, అనుభూతులకి, మధురమైన పాటలకి, బహుముఖ ప్రజ్ఞకి నిలువెత్తు దర్పణం జుమ్మందినాదం. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నందుకు మీకు మరొకసారి స్వాగతం తెలియజేసుకుంటున్నాను. అలాగే కార్యక్రమంలో ఉండి మధురమైన పాటల్ని ఆలపిస్తూ మంచి మంచి కబుర్లు చెప్తూ కార్యక్రమాన్ని ఆద్యంతం రక్తి కట్టిస్తున్నటువంటి బాలుగారికి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాను. నమస్కారం అండి. 4వ వారం మళ్ళీ ఈ బేతాళు మీ ముందుకు వచ్చాడు. కార్యక్రమాన్ని హాయిగా తారక రాముడు సినిమాలో మీరు అత్యద్భుతంగా పాడిన హాయి హాయి వెన్నెలమ్మ హాయి అనే పాట, కోటి గారి స్వర సారథ్యంలో వచ్చిన పాటతో కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం సార్. తప్పకుండా. కోటి వాళ్ళ నాన్నగారి లక్షణాలను పుణికిపుచ్చుకున్నాడు. ముఖ్యంగా ఈ పాటలో మనకు బాగా తెలుస్తుంది. యమన్ కళ్యాణి రాగానే రాజేశ్వరరావు గారు, అటు నార్త్లో రోషన్ గారు చాలా ఇంకెవరికి ఏం మిగల్చకుండా పీల్చి పిప్పి చేసేసారు ఆ రాగాన్ని. అంత మంచి పాటని ఈ సినిమాలో ఉంచుకున్నటువంటి, కావాలని కోరుకున్నటువంటి ఆ దర్శకుడు ఉదయ్ కుమార్కి మాత్రం నేను నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన తమిళం నుంచి వచ్చి మొట్టమొదటిసారి తెలుగులో చేసిన సినిమా ఇది. ఆయనకు ఎప్పుడు ఇళయరాజా గారే చేసేవారు. ఎక్కువ పాటలు ఆయనే రాసుకునేవాడు ఉదయ్ కుమార్. ఆ టేస్టు ఇక్కడ ప్రతిబింబిస్తోందనమాట. యాజ్ యూజువల్ సీతారామ శాస్త్రి గారు అద్భుతంగా రాశారు పాట. హాయ్ 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 వెన్నెలమ్మ హాయ్ 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 హాయ్, తీయ తీయనైన పాట పాడని, బాధపోని రాని హాయ్, చురుకుమనే మంటకు మందును పూయమని, చిటికెలలో కలతను మాయము చేయమని, చలువ కురిపించని ఇలా ఇలా ఈనా పాటని. హాయ్ 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 వెన్నెలమ్మ హాయ్ 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 హాయ్. కనులు తుడిచేలా ఊరడించే ఊసులాడే భాషే రాదులే, కుదురు కలిగేలా సేవ చేసి సేద తీర్చే ఆశే నాదిలే, వెంటనే నెమ్మది పొందని నెమ్మది అని తలచే ఎదసడిని పదమై పలికి మంచం వేయని. హాయ్ 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 వెన్నెలమ్మ హాయ్ 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 హాయ్, తీయ తీయనైన పాట పాడని, బాధపోని రాని హాయ్, చురుకుమనే మంటకు మందును పూయమని,
చిటికెలలో కలతను మాయము చేయమని చలువ కురిపించని ఇలా ఇలా ఈనా పాటని. హాయ్ 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 వెన్నెల్లమ్మ హాయ్ 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 హాయ్. సార్, ప్రత్యక్షంగా ఇన్ని పాటలు పాడగా వింటున్నాం, పరోక్షంగా ఎన్నో వేల పాటలు మీరు పాడిన విన్నాం. కొన్ని పాటల్లో ప్రేమ పాటలు కానివ్వండి, విరహం కానివ్వండి, ఏ పాట అయినా సరే మీరు అభిమానించే గాయకులు శ్రీ రఫీ గారి టించ్ అక్కడక్కడ కనిపిస్తుంది అనడంలో 100% సందేహం లేదు. ఏ మొహమాట పడక్కర్లేదు. ఇప్పుడు పాడిన పాటలో కూడా మీరే చాలా సందర్భాల్లో చెప్పారు. ఆ సాఫ్ట్నెస్, మాధుర్యం, అది అంత గొప్ప సింగర్ని నేను ఇంతవరకు వినలేదు. సినిమాకి సంబంధించినంత వరకు ప్లేబ్యాక్ సింగర్స్లో హీస్ ది అల్టిమేట్ అనిపిస్తుంది నాకు. కిషోర్ గారు ఉన్నారు, మన్నాడు గారు ఉన్నారు, వాళ్ళందరూ వర్స్టైల్ సింగర్స్. కానీ రఫీ గారి గాత్రంలో ఏదో ఒక అనిర్వచనీయమైన ఒక మాధుర్యం మన అందరిని అలా బుజ్జగించి అలా దువ్వి నిద్రపుచ్చేంత ఒక మాధుర్యం ఉందండి ఆ వాయిస్లో. మరి యూ కెన్ ఫీల్ హిమ్ స్మైలింగ్, యూ కెన్ సీ ప్రతి ఎక్స్ప్రెషన్ మన కంటి ముందు సినిమా చూడకుండానే కనిపించేటట్టు చేశాడు ఆయన. చాలా చాలా బాగా జీర్ణించుకుపోయింది నాలో. తమాషా ఏంటంటేనండి, ఆయన వాయిస్లో చాలా లిమిటేషన్స్ ఉన్నాయి. ది లోవర్ ఫ్రీక్వెన్సీ సైడ్ చాలా తక్కువ అయింది. మన మిడ్ ఫ్రీక్వెన్సీ ఆయనకు లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ. సరే, ఇంకా టెనర్ పైన చాలా ఎంతైనా పాడగలరు ఆయన. దాంతో ఆయన అందరి ఆర్టిస్టులకు పాడేశాడు. ఇప్పుడు కిషోర్ కుమారే ఉండాలన్నటువంటి రాజేష్ ఖన్నా, కిషోర్ కుమారే పాడాలనుకునేటటువంటి అమితాబ్ బచ్చన్, కిషోర్ కుమారే పాడాలనుకునేటటువంటి దేవానంద్, వీళ్ళందరికీ కూడా రఫీ గారు పాడారు. కానీ ఎవ్వరూ వేరే వాయిస్ పాడారని అసంతృప్తి వెలుగుచ్చలేదన్నమాట. అంటే ఆయన గాత్రాన్ని ఉపయోగించుకున్న సంగీత దర్శకుల ప్రతిభ కూడా ఉంది అందులో, నో డౌట్ అబౌట్ దట్. ఇప్పుడు ఎగ్జాంపుల్, तेरे मेरे सपने अब एक रंग है, ओ जहाँ भी ले जाए राह हम संग है. ఇది ఇంకెవరన్నా పాడితే ఎలా మనం ఆనందించగలం? ఇదే పాటను కిషోర్ గారు కూడా పాడగలరు. అది ఎలా ఉంటుంది? ఆయన గాత్రానికి తగిన పాట కాదు ఇది. అందుకనే దాదా హ్యాస్ సెలెక్టెడ్ రఫీ గారు. అలాగే ఆ సినిమాలో దిన్ ఢల్ జాయే హాయ్, ఆ హాయ్ అన్నప్పుడు ప్రాణం అంతా పిండేసి తీసుకోవయ్యా, నీకు మీ పాదాల దగ్గర పెట్టేస్తాను నైవేద్యంగా అనిపిస్తుంది మనకు. అసలు ఆయన శృతిలో వాయిస్ లీనమైపోయి ఆ మైక్ సెన్స్ ఎంత ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, అంతా పూరించేసినట్టు థియేటర్ అంతా కూడా నిండిపోయినట్టు అనిపిస్తుంది వాయిస్. ఎక్స్ట్రాడినరీ ఒక భగవంతుడి అంశ ఆయనలో ఏంటంటే ఆ శృతి శుభకంగా పాడడం ఒకటి. వింటుంటే మనం ఒక సింగర్ పాడుతున్నారనేది వదిలేసి కంటి ముందున్నవన్నీ అవుట్ ఫోకస్ అయిపోయి ఒక తెల్లటి కాంతిపుణ్యం వచ్చేసి అలా గుడ్లు అప్పగించి ధారాపాతంగా కళ్ళనీళ్ళు కారిపోతూ చూస్తున్నట్టు దేవుడు ప్రత్యక్షమైనట్టు అనిపిస్తుంది. అది సింగర్కు దక్కిన పరాకాష్ట, అది గొప్ప లక్షణం అయింది. అండ్ హీ హ్యాస్ ఇన్ఫ్లుయెన్స్డ్ మీ లాట్. ఏదో కేవలం వందిమాగదుల్లో 257 వాళ్ళు వరుసలో 33వ వాడుగా నిలబడి ఆయన ఎంతోమంది ఆయన పాటలు అనుభవించి ఆనందించి పాడేవాళ్ళలో నేను ఆ మందలో ఒకడిని. బట్ హీఈస్ ది అల్టిమేట్ నా దృష్టిలో. వారిని ఎప్పుడన్నా కలిసే సందర్భం వచ్చిందా సార్? ఒకే ఒకసారి ఆయన పాదాలు ముట్టుకొని పారిపోయానండి. అందుకంటే నేను ప్రసాద్ డీలక్స్లో పాడుతున్నాను, ఆయన ఓల్డ్ థియేటర్లో హనుమంతరావు గారి మ్యూజిక్ డైరెక్షన్లో రామారావు గారి సినిమా ఆరాధనకు రికార్డ్ చేస్తున్నారు. తమ్ముడు రమేష్ ఆయన కలిసి ఒక పాట పాడుతున్నారు. ఎంత అదృష్టవంతుడు వాడు, ఆయనతో కలిసి పాట పాడాడు. నా గ్యాప్ దొరికితే ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలని మధ్యలో చిన్న గ్యాప్ ఇచ్చాడు రాజా రికార్డింగ్. లోపలికి వెళ్తుంటే రికార్డింగ్ జరుగుతుంది, అలా ఆర్కెస్ట్రా రూమ్ తలుపు దగ్గర ఉండి అక్కడ ఉన్నవాడు నాకు తెలుసు కాబట్టి లోపలికి వెళ్తారన్న టేక్ ఆగనివయ్యాను. టేక్ కాగానే తలుపు తీసి మరో టేక్ లోపల ఆయన సర్దుకుంటున్నప్పుడు గబగబా వాయిస్ రూమ్కి వెళ్ళి కాళ్ళకి దండం పెట్టి నమస్కారం సార్ అని వచ్చేసాను అంతే. అదొక్కటే నాకు మిగిలిన అదృష్టం. ఐ కుడ్ నాట్ సీ హిమ్. అది మాత్రం నన్ను వెంటాడుతూనే ఉంది ఆ ప్రాబ్లం. ఆయనతో మాట్లాడలేకపోయాను నేను. ఇప్పుడు కూడా మీరు రఫీ గారి గురించి మాట్లాడుతుంటే ఒక సన్నటి కన్నీటి పొర అలా
అలా వచ్చి ఇలా మెరుపులా మాయమైపోతుంది. గట్టిగా ఏడవకూడదు అని జాగ్రత్త పడ్డాను. నాకు మా ఇంట్లో మా ఆవిడైతే ఆయన పాటలు పెట్టదు. నేను వింటుంటే ఇంక నాకు వెక్కి వెక్కి ఏడ్చేస్తాను బాత్రూంలోకి వెళ్ళిపోయి. వై షుడ్ గాడ్ టేక్ దీస్ పీపుల్ సో ఎర్లీ అనిపిస్తుంది నాకు. అంత తొందరగా ఇలాంటి మహానుభావులను ఎందుకు తీసుకెళ్ళాలని. కొన్ని పాటలు అసలు ఎలా, హౌ కుడ్ దిస్ మ్యాన్ సింగ్, అంత తీయగా ఎలా పాడగలరు? ఒక అద్భుతమైన శైలిని తీసుకొచ్చేసి అల్లరి అల్లరి చేస్తూ మళ్ళీ ఒక మెలడీ, మళ్ళీ ఒక క్లాసిసిజం, ఎలా అసలు కల్ రాత్ జిందగీ సే ములాకాత్ హో గయి, लब थर थरा लगे मगर बात हो गई, कल रात जिंदगी से मुलाकात हो गई. ఈ పాట ఒక 1000 సార్లు వినిపించి నాకు వేణుగారు, ఆయన దగ్గర నేను ఆడిషన్కి వెళ్ళినప్పుడు, ఈ పల్లవి నువ్వు ఎప్పుడు పర్ఫెక్ట్గా పాడితే నీకు వస్తుందో అప్పుడు నా దగ్గరికి రా, నీకు అవకాశం ఇస్తా అన్నారు. నేను పాడదలుచుకోలేదు సార్, ఈ పాట విని విని తరిస్తే చాలని వదిలేశాను నేను. ఎక్కడో ఒక చోట ప్రతిసారి ఐ వాజ్ మిస్సింగ్ సంథింగ్, ఏం బ్యాలెన్సు ఆయన పాడడం. అసలు నా ఫస్ట్ ఆడిషన్ సాంగే కోదనపాండ్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరికైనా వినిపించమన్నప్పుడు నేను వేరే తెలుగు పాటలు ఏది పాడలేదు నేను. जाने वालो जरा मुड़ के देखो मुझे, एक इंसान हूँ मैं तुम्हारी तरह, इस अनोखे जगत के मैं तस्वीर हूँ. తక్కువ అనుకుంటా. मैं विधाता के हाथों के तस्वीर हूँ, एक तस्वीर हूँ. పాడి ఆ తర్వాత ఐ యూస్ టు ఇంప్రొవైజ్ ఇట్. అది మా గురుగారికి ఇష్టం. ఎన్నిసార్లు పాడించుకున్నారు. इस जहां के लिए धरती माँ के लिए उनका वरदान हूँ, मैं तुम्हारी तरह जाने वालो जरा. ఎవరు పాడలేరండి అలాగా. నోబడీ కెన్ సింగ్. ఈజ్ ది ఓన్లీ పర్సన్ హూ కెన్ సింగ్ లైక్ దట్. దయచేసి టాపిక్ మార్చేయండి. నేను చాలా ఎమోషనల్ అయిపోతాను, తర్వాత ఏం మాట్లాడలేని పాడలే. ఈ సందర్భంగా ఒక మహానుభావుడిని స్మరించుకున్న గొప్ప అనుభూతి కలిగించారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. కమల్ హాసన్ గారు అంటే బాలుగారి గొంతు అని ముద్ర పడిపోయింది. పర్టికులర్గా దశావతారం గురించి మాట్లాడుకుంటే, అంటే తెనాలి తదితర సినిమాలు ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి దశావతారం గురించి మాట్లాడుకుంటే, లేటెస్ట్ నేను ఆయన డబ్ చేశాను. ఎస్ సార్, 4-5 క్యారెక్టర్ని మీరు డబ్ చేయడం జరిగింది. 7 క్యారెక్టర్లు. ఇంగ్లీష్ మాట్లాడిన 3 అలాగే ఉంచేసాం. అలాగే ప్రెసిడెంట్ క్యారెక్టర్ ఒకటి, యుఎస్ ప్రెసిడెంట్ బుష్ క్యారెక్టర్ ఒకటి, తర్వాత జాపనీస్ క్యారెక్టర్ ఒకటి, ఎస్ సార్, విలన్ వేషం వేసిన అమెరికన్ క్యారెక్టర్ ఒకటి. దానికి ఎలాగో ఇంగ్లీష్ ఉంది కాబట్టి మాట్లాడక్కర్లేదు. మిగతా 7 క్యారెక్టర్లు మాట్లాడారు. 7 క్యారెక్టర్లు కూడా అంటే వారు ఎంత వైవిధ్యం చూపించారో, గొంతులో అలా వైవిధ్యం చూపించడం అనేది నాకు తెలిసి కష్టసాధ్యమైనటువంటి. అసలు ఒరిజినల్గా చేసిన వాడిది చాలా కష్టం, నాది కష్టం మాత్రమే. నాకు ఒక బేసిస్ ఉంది చూసి చెప్పడానికి. ఆయన ఎంత గొప్పగా చేశాడో అది చూడండి. బట్ నాకు అలవాటు అయిపోయిందండి. కమల్ నేను ఒక ఎంటిటీ అనే అలవాటు అయింది. యాక్చువల్గా మా ఇద్దరు వాయిస్ ఒకలా ఉండనే ఉండదు. నేను కమల్తో అంటాను ఎన్నోసార్లు, అతనితో కలిసి నేను తెలుగు డబ్బుడ్ వర్షన్ చూస్తున్నప్పుడు నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. నీ వాయిస్ ఏదో గమ్మత్తైన ఒక బ్రేక్ ఉంది దాంట్లో, అలా ఉంటుంది. మరి నేను అలా చెప్పట్లేదు కమ్, మీ అంత మంచి వాయిస్ లేదు కాబట్టి తమిళ్లో నేను చెప్పుకుంటున్నాను అంటాడు ఆయన. అది అతని టైమింగ్ నాకు బాగా తెలుసు. అతని వ్యక్తిగతంగా నా తమ్ముడు అతను, నాకు చాలా ఆత్మీయుడు. అందుకని ఐ నో వాట్ హీ డస్. ఆయన స్క్రీన్ మీద ఏం చేస్తాడు, అది ఎలా చేస్తే బాగుంటుంది, నేను ఏం చేయాలని నాకు తెలుసు. కానీ ఆ సినిమాలో మాత్రం ఒక క్యారెక్టర్ ఇది చాలా ఈజీగా చెప్పేస్తానని చివరన పెట్టుకున్నాను. నాకు ఎక్కువ కష్టం ఇచ్చింది అదే. ఆ టాల్గా ఉంటాడు చూడండి, ఆ క్యారెక్టరు నేను ఈజీ అనుకున్నా ఫస్ట్. ఎందుకు అల్లా యా అల్లా నీకు నా మీద ఏ మాత్రమైనా దయ ఉంటే సార్ అని ఇలా మాట్లాడతాడు అతను. ఇది ఈజీగా మాట్లాడవచ్చు కదా అనుకున్నా. బట్ అన్నీ చెప్పిన తర్వాత అది చెప్తుంటే ఒక 2 డైలాగ్స్ అయ్యేసరికి ఇవన్నీ పట్టేసేది.
ఎవరికి నీకైనా తెలుసు వాట్ ఎ గ్రేట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ యు ఆర్, వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్. Thank you, ఐఎమ్ sir. యువర్ ఫ్యాన్. ఫ్యాక్ట్స్ ఆర్ ఫ్యాక్ట్స్. అది అది ఎంత కష్టపెట్టిందంటే మిగతావన్నీ ఈజీగా చెప్పగలిగాను. చాలామంది ముసలి క్యారెక్టర్కి నేను చెప్పాను, నమ్మలేదు ఎవరు. ఏం క్యారెక్టర్ సార్ అది? ఆయన అలాగే చెప్పాడు. సరే ఐ కుడ్ ఫాలో, ఐ నో వాట్ హీ డస్. అది నేను నాకు అనుకోకుండానే వచ్చేస్తుంది. ఇందులో మెషిన్ యూజ్ చేయడం కానీ మరొకటి కాదు, ఏం లేదు. సమ్హా ఐ నో అండ్ హీ నోస్ నేను చేస్తానని తనకు తెలుసు. అందుకని చాలా కంఫర్టబుల్గా ఉండిపోతాడు అతను. మీరు ఏం చేస్తున్నారు సార్, తెలుగులో డబ్బింగ్ కష్టం అయితే, నాకు ఎందుకయ్యా మా అన్నయ్య చేస్తాడు, డోంట్ వరీ అనేస్తాడు ఆయన. బట్ ఐ ఎంజాయ్ డూయింగ్ ఇట్, ఐ ఎంజాయ్ వర్కింగ్ టు హిమ్ యాజ్ ఇఫ్ నేను ఆ క్యారెక్టర్ నేను యాక్ట్ చేస్తున్నంత ఆనందం కలుగుతుంది నాకు. కమల్ హాసన్ అంత గొప్ప ఆర్టిస్ట్ అయిపోయానని ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది, కాను అంత ఫీలింగ్ వస్తుంది. సార్ మాకోసం ఒక చిన్న డైలాగ్ సార్. మీ ఇష్టం ఏదైనా పర్వాలేదు. ఇప్పుడు చెప్పాను కదా నేను. అది సరిపోలేదు సార్ చెవులకి. కుల పిచ్చి వీడు నా కడుపున పుట్టాడురా, ఉత్తరాభాద్ర ఆషాఢ నక్షత్రంలో రాత్రి పుట్టాడు, ఎండలో ఉండబట్టి వాడు నల్లగా అయిపోయాడురా నాయన. నారాయణ, వీడిని దగ్గరికి తీసుకెళ్ళావా, నన్ను ఎప్పుడు తీసుకెళ్తావురా తండ్రి? థ్యాంక్ యూ సో మచ్ సార్. కమల్ హాసన్ గారంత నటుణ్ణి కాకపోవచ్చు అంటూనే బోలెడన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మీరు పవిత్ర బంధన్ సినిమాకి కదా సార్ నంది అవార్డు కూడా స్వీకరించడం జరిగింది. సార్ మీ నటన రంగం గురించి? ఇట్స్ ఫన్. నేను యాక్ట్ చేయను, అది నాకు తెలియదు యాక్ట్ చేయడం అంటూ. నేను మామూలుగా నాలాగా ఉంటాను. నా పద్ధతి తెలుసుకునే వాళ్ళు అలాంటి వేషాలు ఇస్తారనమాట. రాసుకున్న డైలాగ్ కూడా నేను రాసుకున్నట్టుగా చెప్పను అనమాట. ఐ ఫీల్ వెరీ కంఫర్టబుల్ వెన్ ఐఎమ్ బిఫోర్ ది కెమెరా, అంతకంటే ఏం లేదు. అయితే ఐఎమ్ వెరీ చూజీ అండ్ సెలెక్టివ్. ముందు నా ఏజ్, నా సైజుకు తగిన వేషాలే ఎంపిక చేసుకుంటానమాట. కనీసం సంవత్సరానికి ఒక 5-6 ఫిల్మ్స్ చేయాలన్న ఆఫర్స్ వస్తుంటాయి అన్ని భాషలో కూడా. కానీ నాకు ఒక్క సీన్ ఉన్నా చాలు. ఇట్ షుడ్ గివ్ మీ లాట్ ఆఫ్ ఎంచాంట్మెంట్ అండ్ ఎంజాయ్మెంట్. నేను ఎంజాయ్ చేస్తే తప్ప పాత్రను వేయాల్సిన అవసరం. మూసలో పోసినట్టుగా ఓ మంచి తండ్రి, ఒక మంచి ఫాదరు, మంచి తమ్ముడు, మంచి అన్న, ఇవి మిగతా వాళ్ళు నాకంటే అద్భుతంగా చేసేవాళ్ళు చాలామంది ఉన్నప్పుడు నేను చేయాల్సిన అవసరం లేదు. దేర్ షుడ్ బి సంథింగ్ స్పెషల్. ఒక ప్రేమికుల్లో ఫాదర్, పోలీస్ కానిస్టేబుల్, దేర్ ఆర్ సో మెనీ బ్యూటిఫుల్ సిచ్యువేషన్స్ ఇన్ దట్ ఫిల్మ్. అలాగే ఇది నాకు చాలా నచ్చిన క్యారెక్టర్ ఇది పవిత్ర బంధంలో కూడా. అది 4 భాషల్లో తీస్తే హిందీలో కూడా నన్ను చేయమన్నారు, కానీ హిందీలో నేను అంత ఫ్లూయెంట్గా మాట్లాడలేను కాబట్టి చేయలేనండి అన్నాను. మిగతా 3 భాషల్లో నేను చేశాను. కన్నడంలో నేను చేశాను, తమిళంలో నేను చేశాను. అన్నీ కూడా అంత సక్సెస్ అయ్యాయి. ఐ ఎంజాయ్డ్ ఇట్. కన్నడంలో చాలా పాత్రలు చేశాను నేను, తమిళంలో కూడా చాలా పాత్రలు చేశాను. బాలచంద్ర గారే ఒక సినిమా తీశారు నాతోటి, శిఖరం అని. చాలా దానికి మ్యూజిక్ నేను చేశాను, చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఐ ఎంజాయ్ డూయింగ్ దీస్ థింగ్స్. వన్స్ ఇన్ ఎ వే ఒక చిన్న పాట విడుపు లాంటిది. మరిన్ని విశేషాలు, మరిన్ని కబుర్లు, మరిన్ని రసగుళికల్ లాంటి పాటలు వినబోయే లోపు ఒక చిన్న బ్రేక్. సంతూర్ జుమ్మందినాథం కార్యక్రమంలోకి మీ అందరికీ పునః స్వాగతం. సార్, ఏఆర్ రెహమాన్ గారు లాంటి సంగీత దర్శకులు, న్యూ వేవ్ సంగీత దర్శకులు, వారు కూడా మీ ఇలాంటి వాళ్ళ అనుభవాల్ని ఉపయోగించకుండా ఉండలేకపోయారు. అందుకే బోర్డ్ అనే పాటలు, వారి పాటలకి ప్రాణం పోయడానికి మిమ్మల్ని ఎన్నో పాటలకి వారు పిలవడం జరిగింది. ఏఆర్ రెహమాన్ గారి గురించి మీ అభిప్రాయం, అలాగే వారితో ఉన్న అనుబంధం? వాళ్ళ నాన్నగారు శేఖర్ అని, ఆయన మలయాళంలో అందరు మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర కండక్టర్, అరేంజర్గా ఉండేవారు. ఆయన ద్వారా మొట్టమొదట నేను మలయాళం సినిమాకి పరిచయం అయ్యాను. నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. వాళ్ళ ఇంటికి రిహార్సల్స్కి వెళ్తున్నప్పుడు ఈ అబ్బాయికి 3 ఏళ్ళు ఎంతో ఉండేది. ఎవరు ఏం ఊహించలేదు, చిన్న పిల్లవాడు సరదాగా ఆడుకుంటుంటే అక్కడ. అప్పుడు నాకు 22 ఏళ్ళు ఎంతో ఉండేది, అబ్బాయికి 4 ఏళ్ళు ఉండేదేమో. ఆ తర్వాత అతను ఫస్ట్ 1 మ్యాన్ షో చేసినప్పుడు దానికి చీఫ్ గెస్ట్గా వెళ్ళాను. తర్వాత కళాసాగర్లో నా బర్త్డేకి ఒకసారి పర్ఫామ్ చేశాడు. అతను జింగిల్స్ అవి చేస్తుంటాడు, అడపాదడపా రికార్డింగ్లు వాయిస్తుంటాడని తెలుసు. రాజ్కోటి దగ్గర రెగ్యులర్గా వాయిస్తున్నప్పటి నుంచి నాకు బాగా పరిచయం. చాలా మితభాషి, ఎక్కువ మాట్లాడు. ఇప్పటికీ నాకు అతను నచ్చింది ఏంటంటే హీఈస్ ఏ మ్యాటినీ ఐడల్ ఫర్ సో మెనీ పీపుల్. చాలామందికి అతను ఒక
అతన్ని ఫాలో అయ్యేటటువంటి మ్యూజిక్ డైరెక్టర్లు చాలామంది ఉన్నారు ఇవాళ. ఒక ప్రతీకగా నిలబడిపోయాడు అతను. అతన్ని ఒక మ్యూజిక్ డైరెక్టర్గా కాకుండా ఒక వ్యక్తిగా అతన్ని అనుసరిస్తే ఇంకా చాలా బాగుంటుంది. అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తిని నేను చాలా అరుదుగా చూశాను. ఇవాళ అతను Cloud9లో ఉండొచ్చు, అతనికి దొరికిన సక్సెస్ కానివ్వండి, వాట్ ఎవర్ హీ హ్యాస్ ఎర్న్డ్ ఆన్ హిజ్ ఓన్. ఇవాళ ఎక్కడో పైన ఉండొచ్చు, అసలు పలకరించిన కూడా ఎవరు అన్నట్టుగా ఉండొచ్చు. అసలు ఏ విధమైనటువంటి భేషజం లేదు, ఇంతవరకు తేడా లేదు ఆ మనిషిలో. నేను మొట్టమొదటి సాంగ్ రికార్డింగు రోజా రికార్డింగ్కి వెళ్ళినప్పుడు, కంగ్రాచులేషన్స్ దిలీప్, నీకు మంచి సంస్థలో మంచి డైరెక్టర్ ద్వారా అవకాశం వచ్చింది అంటే, సార్ విశ్వనాథన్ గారు, ఇళయరాజా గారు వీళ్ళందరూ పనిచేస్తున్న రోజుల్లో ఒక బచ్చగాడిని నాకు ఇచ్చారు సార్. మహా అయితే సార్ నేను ఒక 5 ఏళ్ళు ఉంటాను సార్ మ్యూజిక్ డైరెక్టర్గా, మళ్ళీ నేను నా కీబోర్డు నా జింగిల్స్ డెఫినెట్టే అన్నాడు. మళ్ళీ 5 ఏళ్ల తర్వాత వెళ్ళాను రికార్డింగ్కి. ఏం ఇట్లా అన్నావే దిలీప్, 5 సార్ కొంచెం బోనస్ ఇచ్చినట్టున్నాడు సార్ దేవుడు అన్నాడు. 10 ఏళ్ల తర్వాత వెళ్ళాను. ఇప్పుడు బోనస్ అనొద్దు రెహమాన్, హీ హ్యాస్ స్ట్రక్ యూ దేర్. ఇంకా వేరే దారి లేదు నీకు వెనక్కి వెళ్ళడానికి, నువ్వు ముందుకు వెళ్ళడమే. నువ్వు ముందుకు వెళ్తుంటే వెనకాలంతా దారులు క్లోజ్ చేస్తూ వస్తున్నాడు దేవుడు. యూ హ్యావ్ టు ఓన్లీ గో ఫార్వర్డ్ అంటే వినయంగా నవ్వి నమస్కారం పెట్టాడు. ఏమిటో నాకేం అర్థం కాలేదు సార్, నిజంగా దేవుడే నన్ను ఇలా నడిపిస్తున్నాడు అంటాడు. నిరంతరం కృషి చేసే వ్యక్తి, చాలా కష్టపడతాడు, ఒక పాట కోసం ప్రాణం ఇస్తాడు, ఎవరిని కించిత్ కూడా నొప్పించేటట్టు మాట్లాడు, రాత్రింబగళ్ళు పాట కోసం కష్టపడతాడు. అతని దగ్గర పాడుతున్నప్పుడు సింగర్స్ని ఎంత ఎంకరేజ్ చేస్తాడో చెప్పడానికి వీల్లేదు. వాళ్ళు పాడిన అపశృతులన్నీ కూడా అద్భుతం అంటాడు, అన్నీ రికార్డ్ చేసుకుంటాడు, తర్వాత ఎడిట్ చేసి చక్కటి వర్షన్ ఇస్తాడు, ఎవరిని నొప్పించడు. అండ్ వెరీ గాడ్ ఫియరింగ్ మ్యాన్, రోజుకు 5 సార్లు నమాజ్ చేస్తాడు. అట్లాంటి ఒక అద్భుతమైనటువంటి కుర్రాడు నిజంగా నా కొడుకు లాంటి వాడు అనుకోండి. అంత వినయ సంపన్నుడిని నేను చూడలేదండి. అంత సక్సెస్ వచ్చి 2 ఆస్కార్ అవార్డులు గెలిచి ఇవాళ ఇంటర్నేషనల్లీ ఏఆర్ రెహమాన్ పేరు తెలియని వాళ్ళు ఎవరు లేరు. అట్లాంటి పరిస్థితిలో ఉండి కూడా అదే ఆ చిన్న గొంతులో ఆ ఇంట్లోనే ఉంటున్నాడు. ఇంకా అతను మొట్టమొదట కీబోర్డ్స్ తీసుకెళ్ళిన అంబాసిడర్ కార్ అలాగే ఉంది. పెద్ద డ్రెస్సు కాన్షియస్ కానీ పోజు కొట్టడం కానీ ఏమీ ఉండదు. అతనేంటో నేను అదే రెహమాన్ని అన్నట్టుగానే ప్రవర్తిస్తాడు. ఎక్కడికి వచ్చినా కూడా అలాగే ఉంటాడు. అదే అతనికి శ్రీరామ రక్ష. అల్లా రఖా అన్నాడు కదా ఏఆర్ రెహమాన్లోనే, అల్లా బహుత్ అచ్చా రఖా ఆయనకు. నాకు చాలా గర్వం, అబ్బాయి నాకు తెలుసు, అబ్బాయి దగ్గర నేను కూడా పాడానని చెప్పడానికి. రోజా సినిమాలో నిజంగానే మలుపు తిప్పేసినటువంటి చిత్రం సార్. ఆ సినిమాలో మీరు పాడిన నా చెల్లి రోజావే పాట అంటే మేము చెవి కోసుకుంటాం. మాకు ఒకసారి ఆ పాట సార్. కత్తెర్లు ఇక్కడ లేవు సార్, దూరంగా పెట్టమంటే పాడేస్తే ఓకే కోసుకోకుండా ఉంటాం. ఓకే, కత్తులు లేవు ఇక్కడ, నో ప్రాబ్లం. సుజాత పాడిన వర్షన్ నేను పాడతాను సార్. థ్యాంక్ యూ. నా చెల్లి రోజావి నాలో ఉన్నవి, నిన్నే తలిచేనే. నా చెల్లి రోజావి నాలో ఉన్నవి, నిన్నే తలిచేనే. కళ్ళల్లో నీవి, కన్నీట నీవి, కనుమూస్తే నీవి, ఎదలో నిండేవి, కనిపించవు అందించవు తోడు. నా చెలి రోజావి నాలో ఉన్నవి, నిన్నే తలిచేనే.
జ్ఞాపకం, గులాబీలు పూసిన చిలిపి నవ్వు జ్ఞాపకం, అలలు పొంగి పారితే చెలియ పలుకు జ్ఞాపకం, మేఘమాల సాగితే మోహ కథలు జ్ఞాపకం. మనసు లేకపోతే మనిషి ఎందుకంట, నీవు లేకపోతే బతుకు గంట గంట, కనిపించవు అందించవు తోడు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక చిన్న బ్రేక్. సంతూర్ జుమ్మందినాదం కార్యక్రమంలోకి బ్రేక్ తర్వాత మరొకసారి స్వాగతం. అద్భుతమైన భావోద్వేగంతో నిండి ఉన్నటువంటి ఒక పాట సార్. ఎన్నిసార్లు విన్నా అన్నిసార్లు కళ్ళల్లో నీళ్లు రాకమ్మా అన్నటువంటి పాట. అన్నమయ్య చిత్రంలో మీరు పాడిన అంతర్యామి అలసితి సొలసితి అనే పాట. చాలా గొప్ప పాట, చాలా గొప్ప కంపోజిషన్. చాలామంది అన్నారు కీరవాణి గారికి నేషనల్ అవార్డు వచ్చినప్పుడు ఈ సినిమాకి ఏముందంటే ప్రాచుర్యంలో ఉన్న పాటలన్నీ ఆయన చేశారు, ఆయన ఏంటి గొప్పగా చేసింది అని. దాన్ని ఆయన వాడిన విధం, దానికి చేసిన ఆర్కెస్ట్రేషను, అది గొప్ప అద్భుతం. ఇది ఆయన చేసిన పాట. ఈ ఒక్క పాట చాలా ఆయనకు నేషనల్ అవార్డు ఇవ్వడానికి. ఎంత గొప్ప మ్యూజిక్ ఇచ్చారు. నేను గతంలో చెప్పినట్టుగా రివార్డులు అనేది వాటంతటవి ఎన్నో వచ్చాయి, ఎన్నో రాలేదు. ఈ సినిమాకు నాకు నేషనల్ అవార్డు రానందుకు చాలా బాధపడ్డానండి. నేను చాలా బాధపడ్డాను. ఐ వాజ్ వెరీ షూర్ ఆఫ్ కీరవాణి అండ్ మై సెల్ఫ్ గెటింగ్ నేషనల్ అవార్డు ఫర్ దిస్ ఫిల్మ్. ఇలాంటి సినిమాకు రాలేదని నాకు చాలా చాలా బాధగా ఉంటుంది. బట్ వెల్, దట్ హ్యాపెన్స్. సాధ్యమైనంత వరకు ఈ కార్యక్రమంలో నేను పనిచేసిన అందరు మ్యూజిక్ డైరెక్టర్ల గురించి చిన్న ఒక ఉటంకింపైనా తీసుకురావాలని, వాళ్ళది ఒక చిన్న పల్లవైనా పాడాలనే ప్రయత్నం. ఎంతమంది సంగీత దర్శకులు, అలా ఏదైనా నేను మిస్ అయి ఉంటే మాత్రం ఆ తప్పులన్నీ నావే. ఈ కార్యనిర్వాహకులది, సునీత గారిది మాత్రం కానే కాదు. పాటల ఎంపిక కూడా నేనే చేసుకుని వాళ్ళ నెత్తిన రుద్దాను, ఈ పాటలు నేను పాడతానని. ఒకవేళ ఎవరిదన్నా పాట బై మిస్టేక్ పాడకపోతే కొన్ని నా దగ్గర లేకపోవచ్చు, కొన్ని దొరకపోవచ్చు, ఇంటర్నెట్లో కూడా కొన్ని దొరకలేదు. అప్పటికీ వెతికి నానా యాతన పడ్డాం. ఈ కార్యక్రమానికి సంబంధించినంత వరకు పాటలకు సంబంధించిన మంచి చెడు ఏదైనా ఉంటే రెండు నావే. కార్యక్రమం అద్భుతంగా వచ్చిందంటే అది సునీతదిను మిగతా యంత్రాంగాన్ని అందరిది కూడా. మాకొకసారి ఆ పాట. విత్ ప్లెజర్. అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణిదే చొచ్చితిని. అంతర్యామి అలసితి సొలసితి కోరిన కోర్కులు కోయని కట్లు తీరవు నీవవి తెంచక. కోరిన కోర్కులు కోయని కట్లు తీరవు నీవవి తెంచక. భారపు పగ్గాలు పాప పుణ్యములు, భారపు పగ్గాలు పాప పుణ్యములు నేరుపున బోవు నీవు వద్దనక. అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణిదే చొచ్చితిని. అంతర్యామి
చింతలు మైలలు మణుగులు వదలవు నీవవి వదనగా మదిలో చింతలు మైలలు మణుగులు వదలవు నీవవి వదనగా ఎదుటనే శ్రీ వెంకటేశ్వర వెంకటేశ శ్రీనివాస ప్రభో ఎదుటనే శ్రీ వెంకటేశ్వర నీవదే అదనగాచితివి అట్టిటనక అంతర్యామి అలసితి సొలసితి ఇంతటని శరణిదే చొచ్చితిని అంతర్యామి 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 అలసితి యా మావిడ ఎప్పుడు ఈ పాట వేదిలో స్టేజ్ మీద పాడొద్దు అంటుంది. ఇదొకటి కన్నడంలో ఇంకో సాంగ్ ఉంది పవడిసు పరమాత్మ. అది తెలియకుండానే మనం చాలా సెంటిమెంటల్ అయిపోతాం, గుండెలోంచి దుఃఖం వచ్చేస్తుంది పాట వెల్ థ్యాంక్ యూ కీరవాణి, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. థ్యాంక్ యూ రాఘవ, నీకు కూడా. షార్ట్ బ్రేక్ ప్లీజ్. జుమ్మందినాదం సంతూర్ ఝుమందినాదం కార్యక్రమంలోకి మీ అందరికీ పునః స్వాగతం. మన నేషనల్ లాంగ్వేజ్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు ప్రస్తుతానికి హిందీ. ఎస్ సార్, ఇక్కడ ఎంత సాధించారో అక్కడ అంతే సాధించారు సార్. నేనేం మాట్లాడలేదు, చెప్పండి. అక్కడ అనుభవం అనేది అంటే సౌత్ ఇండియన్ సింగర్గా అక్కడ అనుభవం, అక్కడ పొందినటువంటి అనుభూతి. ఐ ఎంజాయ్డ్ సింగింగ్ దేర్ అండి. టు స్టార్ట్ విత్ లక్ష్మీకాంత్ ప్యారలాల్ గారికి నా మీద నమ్మకం లేదు. ప్రొనౌన్సియేషను వీళ్ళు తమిళ్ వాళ్ళందరూ మద్రాసీలే, వాళ్ళకి సరిగ్గా ఉండదు, ఏదో అందరూ అరవాళ్లే, వాళ్ళకి మద్రాసీలే ఉంటుంది అనుకున్నారు. బట్ బాలచంద్ర వాజ్ వెరీ పర్టికులర్. లేదు క్వశ్చన్ లేదు, బాలే పాడాలి. ఒకవేళ మీరు అతనికి స్లాంగ్ ఉంటుంది అనుకున్నా, నా క్యారెక్టర్ అలాంటి క్యారెక్టర్ కదా సినిమాలు, నో ప్రాబ్లం. మీకు ఒకటే పాట వస్తుంది అతను మారిన తర్వాత, తెరే మేరే బీచ్ మే కేసా హై బంధన్. రిలక్టెన్స్తోనే తీసుకున్నారు. కానీ ఆ తర్వాత మా అనుబంధం ఎంతవరకు పెరిగిందంటే, ఒక ఇంటర్వ్యూలో ఒక ప్రెస్ వాళ్ళు లక్ష్మీకాంత్ని అడిగారు అనమాట, आज का ज़माने में आपका फेवरेट प्लेबैक सिंगर्स इतने सिंगर्स हैं, इनमें कौन है అని అడిగారు. సింగర్స్ కితనే హై, ఇట్ ఈస్ ఓన్లీ ఎస్పీబీ అన్నాడు ఆయన. అత్యోక్తైనా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఐ వాజ్ అంటే మా అలా నెగటివ్గా ప్రారంభించి పాజిటివ్గా వెళ్ళింది. అండ్ ఐ ఎంజాయ్డ్ సింగింగ్. చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ సాంగ్స్ లక్ష్మీకాంత్ ప్యారలాల్కి పాడాను నేను. అండ్ మొట్టమొదటి పాటకే నేషనల్ అవార్డు రావడం ఎంత అదృష్టం. అలాంటి అద్భుతమైన పాట ఆనంద్ బక్షి గారు రాసింది. तेरे मेरे बीच में, तेरे मेरे बीच में कैसा है ये बंधन अनजाना, कैसा है ये बंधन अनजाना, मैंने नहीं जाना तूने नहीं जाना, तेरे मेरे बीच में कैसा है ये बंधन अनजाना. లక్ష్మీకాంత్ ప్యారేలాల్ గారి తర్వాత మిమ్మల్ని అక్కడ ఎక్కువగా ఎంకరేజ్ చేసిన మరో మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? మా అన్న
ఇంకా రాడీ బర్మన్. సార్ వాట్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ వర్కింగ్ టు దట్ మ్యాన్. నేను చాలా చాలా గొప్పగా గణనీయమైన క్షణాలు ఆయనతో గడిపాను. చాలా ఐ బికమ్ సో క్లోజ్ టు హిమ్, ఐ బికమ్ సో క్లోజ్. నేను వేరే వాళ్ళ రికార్డింగ్కి వెళ్ళినా కూడా నా హోటల్ రూమ్కి వచ్చి కూర్చుని బాతకాన్ని కొట్టేంత అంత చనువు ఇచ్చారు నాకు ఆయన. వాట్ ఏ జీనియస్ మ్యాన్, ఫుల్ ఆఫ్ రిథమ్ అండ్ ఫుల్ ఆఫ్ శృతి అండి. అసలు అంత జీనియస్ని నేను చాలా తక్కువ మంది, ఒక ఇళయరాజాని చూశాను, మళ్ళీ ఒక ఆడి బొమ్మని చూశాను. ఎక్స్ట్రాడినరీ సింగర్. ఆయన పాడలేదు కానీ చాలా పాటలు ఇప్పుడు హిందీలో మనం వింటున్న చాలా పాపులర్ సాంగ్స్ ఆయన బెంగాలీలో పాడారు. ఆ మొత్తం కలెక్షన్ నా దగ్గర ఉంది. ఎక్స్ట్రాడినరీ సింగింగ్. ఓ పాట ఆయన చనిపోవడానికి ముందర ఒక పాట పాడించారు నా చేత. ప్లీజ్ లిజన్ టు దిస్ నంబర్. నేను చాలా ఎమోషన్ అయిపోతాను ఈ పాట కూడా పాడుతున్నప్పుడు. आजा आजा मेरी जान, कहा था तूने सनम जुदा न होंगे हम, दिल ना माने जाने तू है कहाँ, आजा मेरी जान, कहा था तूने सनम जुदा ना होंगे हम, दिल ना माने जाने तू है कहाँ. ఇంకా చాలా వ్యవహారం ఉంది. తర్వాత ఓన్లీ పల్లవిలో వస్తాయి. బట్ అది ఎన్ని రకాలుగా పాడించుకున్నాడో ఒక్కొక్క పల్లవిని దివే ఆయన ఏదో ఆవహించేశాడని నాకు ఫీలింగ్. దట్స్ హౌ ఐ ఫెల్ట్. సార్ మరో పల్లవి ప్లీజ్. ఇంకా రాదు నాకు అవకాశం అనుకున్నప్పుడు ఇంకొక మహానుభావుడి దగ్గర పాడే అవకాశం వచ్చింది. నౌషాద్ అలీ గారు నాకు మియా తాన్సేన్ అవార్డ్ ఫర్ సింగింగ్ బెస్ట్ క్లాసికల్ సాంగ్ ఈ పాటకి వచ్చింది. తెరీ పాయల్ మేరే గీత్ అన్న సినిమాలోంచి. सभी मिलने को मिलते हैं, मगर कब दिल से मिलते हैं, मोहब्बत करने वाले तो बड़ी मुश्किल से मिलते हैं, तेरी पायल मेरे गीत, तेरी पायल मेरे गीत, तू सरगम है मैं संगीत, तू सरगम है मैं संगीत, तेरी पायल मेरे गीत, तेरी पायल मेरे गीत. మన సాంగ్సా ఇంకా ఇది ఎంత వ్యవహారం ఉందో దీంట్లో. చాలా వ్యవహారం, జతులు గిత్తులు అన్నీ ఉంటాయి. తనదిరే నదీం తనూం తదిరేన తనదిరే నదీం తనూం తదిరేన తనదిరే నదీం తదీం తదీం దిం తనదిరే నదీం తనూం తదిన దరేన తనదిరే నదీం తనూం తదిరేన తనదిరే నదీం దిం తనన దన తనదిరే నదీం తనూం తదిరేన తదరే దన దిం దిం తదరే దన దిం దిం తదరే దన దిం దిం తదరే దన దాంగిడ తగ దుంగిడ తగ గిడ తగ గదిగిన దా గదిగిన దా గదిగిన దా 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 తనదిరే నది తను తదేరే పోతూనే ఉంటుంది. నదీం శ్రవణ్ మ్యూజిక్లో చాలా చాలా మంచి పాటలు పాడాను. ఇది మీ అందరికీ ఆడియన్స్కి కూడా వర్తిస్తుంది. जिए तो जिए कैसे है बिन आपके, जिए तो जिए कैसे
बिन आपके लगता नहीं दिल कहीं, बिन आपके जिए तो जिए कैसे है, बिन आपके हम जिए तो जिए कैसे है, बिन आपके। माय डियर ऑडियंसेस, दिस इज टू यू। मुझको कोई दे दे जहर, हंस के मैं पीऊँगा, हर दर्द सह लूँगा, हर हाल में जी लूँगा, दर्द जुदाई सह ना सकूँगा, तेरे बिना मैं रह ना सकूँगा। థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ మీ, ప్లీజ్ బీ విత్ మీ ఆల్వేస్. ఆనంద్ మిలింద్కి కూడా చాలా ఎక్కువ పాటలు పాడానండి. బాంబేలో రికార్డ్ ఏంటంటే ఒకరోజు వెళ్ళి 12 పాటలు పాడాను నేను. పొద్దున్నే బయలుదేరి ఎయిర్పోర్ట్లో పికప్ చేసుకున్నారు. అక్కడి నుంచి ఏ థియేటర్లలో వాళ్ళకి ట్రాక్లు ఉన్నాయో అక్కడికి తీసుకెళ్తూ మళ్ళీ సాయంత్రం రాత్రి ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసేసారనమాట. ఆ సీజన్లో చాలా ఎక్కువ పాటలు నేను వాళ్ళకే పాడాను ఆనంద్ మిలింద్కి. ఇది చిత్ర గారు నేను పాడింది. తెలుగులో వచ్చిన పల్లవినే పెట్టుకున్నారు, చరణాలు వాళ్ళు మార్చారు అనుకోండి, ఇళయరాజా చేసింది. బట్ దే ప్రెజెంటెడ్ ఇట్ ఇన్ ఏ డిఫరెంట్ వే. साथिया तूने क्या किया, बेलिया ये तूने क्या किया, मैंने किया तेरा इंतजार, इतना करो ना मुझे प्यार, इतना करो ना मुझे प्यार। साथिया तूने क्या कहा, बेलिया ये तूने क्या कहा, यूं न कभी करना इंतजार, मैंने किया है तुमसे प्यार, मैंने किया है तुमसे प्यार. And then Bapi Lahiri. Bapi da, I cannot forget. He gave me some memorable songs. ఆయనతో పల్లవి పాడతాను. మ్యూజిక్ డైరెక్టర్ సింగర్ అయితే ఎంత బాగుంటుంది అనడానికి తార్కాణం ఏంటంటే ఆయన పాటలన్నీ కూడా పాడుకునేటట్టు చాలా సౌకర్యంగా ఉంటాయి. दीवानी दीवाना अनजाना अफसाना, दीवानी दीवाना अनजाना अफसाना, तुम जो मिले दिल ने कहा तेरी बाहों में गुजरे जमाना, दीवानी दीवाना अनजाना अफसाना, तुम जो मिले दिल ने कहा तेरी बाहों में गुजरे जमाना. సో హిందీ పుస్తకం ఇక్కడ ఇప్పటితో మూసేద్దాం. దీని తర్వాత చాలా విశేషాలు ఉన్నాయిలేండి. చాలా విశేషాలు ఉన్నాయి.